లవ్ యూరా మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మన ఛానల్లో 14 మూవీ రివ్యూ ఉంది గైస్, ఒకసారి చెక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఒక 2 మూవీస్ ఉన్నాయి, అవి కూడా త్వరలో పెడతాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. సరే, ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే, మూవీ స్టార్ట్ చేయడమే స్టూడెంట్స్ అంటూ ఎంజాయ్మెంట్ అంటూ అలా స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ అయితే కొంచెం బాగా అనిపించింది, ఓకే ఓకే అనుకున్నాం. అలాగే మూవీ స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చనిపోయింది, దెయ్యంగా మారింది అంటారు. ఆ చిన్న కాన్సెప్ట్ కూడా కొంచెం బాగుంది, ఓకే ఓకే. సరే, దీన్ని పక్కన పెడితే మూవీలో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంట్రా అంటే, మూవీలో విజువల్స్, కలర్ గ్రేడింగ్, సిజీ ఇవన్నీ ఏవి కూడా బాగాలేవు గైస్. లిటరల్లీ వరస్ట్ అంటే వరస్ట్ గా ఉన్నాయి. అసలు లిటరల్లీ మామ, కలర్ గ్రేడింగ్ అయితే సీన్లకి మారిపోతానే ఉంటది. ఒక సీన్ కి ఇంకొక సీన్ కి అసలు సంబంధం అంటే సంబంధమే ఉండదు. మూవీలో సినిమాగ్రఫీ గైస్ అసలు అంటే అసలు బాగాలేదు, నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే, మూవీలో తీసుకుంది హర్రర్ పాయింట్. అలాంటప్పుడు మూవీలో విజువల్స్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగుండాలి. ఈ మూవీలో విజువల్స్ చూస్తుంటే ఏంట్రా బాబు అనిపించింది, అంత వరస్ట్ గా ఉన్నాయి. సరే, మూవీలో స్టోరీ ఉన్న కొంచెం డిఫరెంట్, కొంచెం కొత్తగా ఉందంటే లేదు. పిచ్చ అంటే పిచ్చ నార్మల్ స్టోరీ మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. ఒకటి కాదు, రెండు కాదు మామ, చాలా అంటే చాలా మూవీస్ లో ఉంటాయి. ఇంకొకటి ఏంట్రా అంటే రైటింగ్. ఈ రైటింగ్ ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ గా ఉంటది మామ. లిటరల్లీ ఏంటి అంటే, మన హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు మామ. అసలుకైతే అక్కడ డైలాగ్స్ ఉంటాయి, లిటరల్లీ వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంటాయి. అసలు ఆ సీన్ లో యాక్టింగ్ కానీ డైలాగ్స్ కానీ నేనైతే ఏ మూవీలో చూడలేదు, అంత అంటే అంత వరస్ట్ గా ఉంటాయి. మూవీలో దెయ్యం అంటారు, లవ్ స్టోరీ అంటారు, రీసెర్చ్ అంటారు, బెట్టింగ్ అంటారు. అసలు మూవీ ఎటు నుంచి ఎటు వెళ్తుందో అర్థం కాదు మనకి. మూవీలో ఏదో లవ్ స్టోరీ అన్నావు, అసలు ఆ లవ్ స్టోరీ ఉంటది మామ. లిటరల్లీ పిచ్చ అంటే పిచ్చ లాగు. అసలుకి ఇది లవ్ స్టోరీయా అనిపించింది నాకు. అసలు ఆ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో అర్థం కాలేదు, ఎక్కడ ఎండ్ అయిందో అర్థం కాలేదు. కాకపోతే ఏంటంటే లవ్ స్టోరీ జరుగుతా ఉంటది, ఎందుకు జరుగుతుందో తెలియదు మరి. సరే, దెయ్యాలు భూతాలు అంటారు. సరే, వీటినే ఉన్నా బాగా చూపించారంటే అది కూడా మామ అసలు అంటే అసలు బాగా చూపించలేదు. దెయ్యానికి సంబంధించి ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది మామ. ఆ ట్విస్ట్ ఎంత సింపుల్ గా అంటే అంత సింపుల్ గా ఉంటుంది. మూవీ చూస్తుంటే ఆ ట్విస్ట్ ని ఎవడన్నా సింపుల్ గా అంటే సింపుల్ గా గెస్ చేయగలుగుతారు, అంత సింపుల్ గా ఉంటుంది ఆ ట్విస్ట్. ఇంకొకటి ఏంటంటే, మూవీలో ఒక అమ్మాయిని దెయ్యం అంటారు. ఆ అమ్మాయిని దెయ్యం అనేదాన్ని అసలు అంటే అసలు నమ్మశకంగానే ఉండదు. అంటే దెయ్యం అంటే పొగులు కూడా మన హీరో వాళ్ళు కనిపిస్తా ఉంటదంట, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటదంట, వాళ్ళని టచ్ చేసిద్దంట, అన్ని చేస్తా ఉంటదంట, తినిద్దంట, డాన్స్ చేసిద్దంట, గేమ్స్ ఆడిద్దంట. దెయ్యం ఇన్ని చేస్తున్నప్పుడు అసలు ఈ దెయ్యం ఎందుకు ఇద్దరు అనిపించింది నాకు. అంటే మినిమం కామన్ సెన్స్, మినిమం లాజిక్ కూడా ఉండదు ఆ మూవీలో. దీన్ని క్లైమాక్స్ లో ఏదో కవర్ చేయడానికి ఏదో ట్విస్ట్ లాగా ఇస్తారు గైస్. నాకైతే లిటరల్లీ అదైతే వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, మూవీలో లవ్ స్టోరీ అని తీసుకున్నారు, దాన్ని అంత పర్ఫెక్ట్ గా చూపించాలి మామ. అసలు లవ్ స్టోరీ యాడుందో ఏందో, మళ్ళీ దెయ్యాలంటారు, వద్దంటారు, ఇదంటారు, పిచ్చ అంటే పిచ్చ లాగ్ చేస్తా ఉంటారు. మూవీలో హర్రర్ అంటారు కానీ అసలు మూవీలో హర్రర్ ఏ ఉండదు గైస్. నాకైతే ఎక్కడా కూడా కొంచెం కూడా భయమే లేదు. అసలు మూవీలో దెయ్యం చూసినట్టే అనిపించలేదు నాకైతే. ఎవరో ఒక అమ్మాయి దెయ్యంలా మేకప్ వేసిందంట, ఈ అనిందంట, మన హీరోలు అందరూ భయపడ్డారంట. మరి ఏందో అక్కడ. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో వాళ్ళ ఫ్రెండ్ మన హీరోకి దెయ్యాన్ని చూపిస్తామని పెట్టి వేస్తాడు. అప్పుడు ఏం జరిగింది, మన హీరో వాళ్ళ ఫ్రెండ్ మన హీరోకి దెయ్యాన్ని చూపించడం లేదా, అయితే చూస్తే ఏం చేశాడు, అప్పుడు ఏం జరిగింది మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. కాకపోతే ఏంటంటే, అక్కడక్కడ కొన్ని సీన్స్ లో డబుల్ మీనింగ్ లో కామెడీ చేస్తా ఉంటారు, అదైతే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి చెప్పడం మర్చిపోయాను మామ. మూవీలో కామెడీ మామ, ఈ కామెడీ ఎంత క్రింజ్ అంటే అంత క్రింజ్ గా ఉంటది. లిటరల్లీ ఏంట్రా అంటే అసలు ఇది కామెడీయా ఏంట్రా బాబు అనిపించింది. ఎప్పుడో 2000s లో రావాల్సిన కామెడీ ఇప్పుడు తీసారనిపించింది నాకైతే. అంత వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంది, అంత క్రింజ్ గా ఉంది. అప్పుడైనా కొంచెం బాగా తీసేవాళ్ళేమో అనిపించింది నాకైతే. అసలు మూవీలో డైలాగ్స్ ఏందో, ఆ రైటింగ్ ఏందో, ఆ నరేషన్ ఏందో, లిటరల్లీ గైస్ నాకైతే వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్, స్క్రీన్ ప్లే ఇవేవి బాగోలే గైస్, నాకైతే నచ్చలేదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. సో ఓవరాల్ గా మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.